ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రజల్లోకి రావాలి అని కోరుతున్న క్యాంపెయిన్ ఇది 18వ రోజు. ప్రభుత్వానికి రాజకీయ పార్టీకి తేడా రాకుండా పోయిన చోట, ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్న చోట, పొత్తు పెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే వ్యవహరిస్తున్న చోట, పొత్తు పెట్టుకున్న మరో పార్టీ బీజేపీ మాది జాతీయ స్థాయి రాజకీయం, మాకెందుకులే, ఏం జరిగితే ఏంటి, జరగనివ్వండి అంటూ ఆగిపోతున్న చోట, పాలన అనేది అర్థం లేకుండా పోయిన దగ్గర, పాలన రాజకీయంగా మారిపోయిన దగ్గర, రాజకీయాతీతమైనటువంటి పదవి అయిన గవర్నర్ పదవి నుంచి స్పందన అవసరం రాష్ట్ర ప్రజానీకానికి. ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉండకూడదు అని గవర్నర్ పదవికి పెట్టిన నిబంధన వల్ల ఫలితం కనిపించాలి జనానికి. కాఫీలు టీలు తాక్కుంటూ ఇంట్లో కూర్చుంటే కుదరదు. రాష్ట్ర ప్రజలకు అవసరమైనప్పుడు అసెంబ్లీలో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు ఇది నా ప్రభుత్వం, ఇట్స్ మై గవర్నమెంట్ అని చెప్తే కుదరదు. అలా చెప్పడము పాత్రే. అంతకన్నా ఎక్కువ పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు ప్రజల్లోకి వచ్చి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు రాష్ట్రం నుంచి ప్రజలు వగైరా విషయాలు కనుక్కోవడం కూడా అవసరమే. తక్షణం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ కొనసాగుతూ ఉంటుంది, ఈ క్యాంపెయిన్ కొనసాగుతూ ఉంటుంది. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.